నమస్తే. కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ. దేవుడు ప్రత్యక్షంగా ఉంటాడు అక్కడ అనుకునేటువంటి కేరళ మలయాళ సీమలో ఇప్పుడు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అక్కడ వస్తున్నటువంటి కొత్త సాంప్రదాయం ఇవాళ భారతదేశానికి థ్రెట్గా మారుతుంది. భారతదేశం భవిష్యత్తు ఏమిటని ఊహించుకుంటేనే భయపడేటువంటి స్థితిలోకి వెళ్తుంది. ఏకంగా హమాస్ తీవ్రవాదుల బొమ్మలను పెట్టి, హమాస్ తీవ్రవాదుల చిత్రపటాలను పెట్టి, కేరళ పండగ అనేటువంటి పేరుతోటి, కేరళ ఫెస్టివల్ అనేటువంటి పేరుతోటి, అందులో కేరళకు సంబంధించినటువంటి సాంప్రదాయం కానీ ఏమీ లేకుండా ఏనుగుల మీద ఉగ్రవాదుల బొమ్మలు పెట్టి ఊరేగింపు చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తుంటే కలిచి వేస్తున్నటువంటి సంఘటన మనకు కనబడుతుంది. ఇది కేరళకు సంబంధించినటువంటి ఏనుగు అంబారీల మీద ఉగ్రవాదుల చిత్రపటాలను పెట్టి, ఉగ్రవాదుల బొమ్మను పెట్టి, ఇది వీళ్ళకి సంబంధించినటువంటి బొమ్మలు పెట్టి ఇవాళ కేరళలో ఊరేగింపులు చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాలే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ మధ్యన ఈ వీళ్ళ హత్య జరిగినప్పుడు, లేకపోతే వీళ్ళని చంపేసినప్పుడు, ఇజ్రాయెల్ దళాలు తీవ్రవాదులను చంపేసినప్పుడు తీవ్రవాదుల బొమ్మలు గుంటూరులో, విజయవాడలో వెలిసినాయి. పాలస్తీనాకు రక్షణ పేరుతో హైదరాబాద్లో కూడా డీజేలు పెట్టి ఊరేగింపులు చేసినటువంటి సందర్భం. రాజకీయ పార్టీలు పాలస్తీనాకు మద్దతు పేరుతోటి, ఇజ్రాయెల్కు వ్యతిరేకత పేరుతోటి తీవ్రవాదులకు మద్దతుగా ఇక్కడ మీటింగులు పెట్టినటువంటి, సంఘీభావ ర్యాలీలు చేసినటువంటి ఉదంతాలు మనం చూస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? భారతదేశంలో ఉన్నటువంటి పౌరులం భారతదేశం కోసం ఆలోచిస్తున్నామా లేదనేటువంటి దృష్టి పోయింది. మత కోణంలోకి వెళ్ళిపోయిన తర్వాత, భారతదేశాన్ని ప్రేమించడం మానేసిన తర్వాత, దేశ వ్యతిరేక శక్తులను పూజించడమే గొప్ప అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళి, అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటి దగ్గరికి వెళ్ళి, అది స్వేచ్ఛ, అది హక్కుగా మారిపోయినటువంటి సందర్భంలో దేశంలో ఉండి దేశభక్తి లేకుండా ఈ దేశ వ్యతిరేక శక్తుల యొక్క ర్యాలీలు చేయడం ఇది కేరళలో జరిగింది. ఇంతకంటే దారుణం ఇంకేం లేదు. కేరళ సీమ అంటే ఏం జరుగుతున్నది? కేరళ ఇప్పటికే చేజారిపోయింది. కేరళలో ఇప్పటికే హిందువుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా అక్కడ హిందువుల సంఖ్య మెజారిటీ రాదు. ఇప్పటికే మాకు ప్రత్యేక దేశం కావాలని 1-2 వర్గాలు అక్కడ ఆల్రెడీ మొదలు పెట్టేసినాయి ఆట. ఇక కొన్ని జిల్లాలలో అయితే మా మతానికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ మాత్రమే ఇక్కడికి రావాలి, జిల్లా మెజిస్ట్రేట్ మా మతానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉండాలి, ఇక్కడికి వచ్చేటువంటి ఎస్పీ కూడా మా మతానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉండాలనేటువంటి డిమాండ్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితిలోకి కేరళలో 4-5 జిల్లాల్లోకి పాకిపోయింది. ఆ జిల్లాలో ఇతర మతస్థులకు సంబంధించి హిందువులకు కానీ ఇతర మతస్థులు కలెక్టర్గా వెళ్ళలేనటువంటి పరిస్థితి, పోలీస్ ఆఫీసర్లుగా పనిచేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆఖరికి న్యాయమూర్తులు కూడా మా మతానికి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే ఇక్కడ పని చేయడానికి వీల్లేదని అల్టిమేటం వేసేటువంటి పరిస్థితి కనబడింది. అంటే రాజ్యాంగం అని తిరిగి కేరళ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి. దేశం ఎటువైపు వెళ్తుంది? ప్రజలారా, మన దగ్గర వచ్చేటువంటి ఉచిత కరెంటు, రేషన్ బియ్యము, బీర్లు, బిర్యానీలు, లేకపోతే పెన్షన్లు, ఇవి మనం ఆలోచిస్తున్నాం. మన దేశమే లేకపోతే, ఏ ఛత్రపతి శివాజీ పక్కింట్లో పుట్టినంత మాత్రాన మనకేమీ ఒరుగుతుందనేటువంటి ఆలోచన చేయడం కాదు. దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ మేరకు అట్లాంటి పరిస్థితి మనకు రాకుండా జాగ్రత్త పడకపోతే మనం కేరళ అనేటువంటి రాష్ట్రాన్ని భారతదేశం నుంచి కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతున్నది. అది ఎక్కువ కాలం లేదు. జాగ్రత్త. ఇదే జాడ్యము, ఇదే జబ్బు ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకేటువంటి ప్రమాదం కనబడుతున్నది. ఏకంగా ఉగ్రవాదులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి ర్యాలీ చేసేటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఆలోచించాలి. మరి ఇదేనా రాజ్యాంగం అంటే? ఇదేనా గొప్పతనం అంటే? ప్రజాస్వామ్యం యొక్క స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం యొక్క బాధ్యత, హక్కులు అవన్నీ ఇందుకోసమేనా? ఉగ్రవాదులకు మద్దతు తెలిపేటువంటి మనస్తత్వం కలిగి వందలాది మంది ఆ ర్యాలీలో, వేలాది మంది ఆ ర్యాలీలో పాల్గొన్నారంటే వాళ్ళ మనస్తత్వం అంతా కూడా ఉగ్రవాద మనస్తత్వమా కాదా? మరి ఏం చెప్పబోతున్నాం? ఏం చేయబోతున్నాం? దీనికి సమాధానం ఏరి ప్రజాస్వామ్యవాదులారా, ఏరి మేధావులారా, ఎక్కడున్నారు భారతదేశంలో మీరంతా? మేధావితనం పేరుతో భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసేటువంటి వాళ్ళ చేతిలోకి వెళ్ళేటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేనటువంటి వాళ్ళు, ఈ దేశం మరొక పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా విడిపోయేటువంటి పరిస్థితి లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిగా మన మీద ఉంది. రాజ్యాంగం పేరుతో ఉన్నటువంటి అందరి మీద ఉంది. ఈ స్థితి నుంచి తప్పించడానికి కేరళని ఆ దేవుడే కాపాడాలి.